మారుతాడు. నిన్ను బట్టి నీ భర్త ఎలా తయారయ్యాడు కాబట్టి ముందు నువ్వు మారు, నీ ప్రవర్తన మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నువ్వు భయభక్తులతో బ్రతుకు. నీ భక్తిని చూసి నీ భర్త భయపడాలి, నిన్ను ఒక మాట అనడానికి భయపడాలి, నీ మీద చెయ్యడానికి భయపడాలి, నీ భర్త నిన్ను చూసి భయపడాలి. అంతేగాని నీ మీద అసహ్యంతో నేను వదిలేసి వెళ్ళిపోకూడదు, అడవులు పట్టిపోకూడదు. అలా మీరు మీ భక్తితో, మీ భయభక్తులతో, మీ పవిత్ర ప్రవర్తనతో కనీసం వాక్యం చెప్పవలసిన అవసరం లేకుండా, ప్రార్థన కూడా చేయాల్సిన అవసరం లేకుండా మీ భర్త మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మీ చుట్టూ తిరుగుతుంటాడు. మీ భర్తను మీరు లోపరుచుకోవాలి అంటే మీ అందరూ ఆశయదే కదా. ఆడ భార్యలందరి కోరిక ఒక్కటేనండి, ఈ నేమేసి నా కాళికం చేసి తొక్కాలనుకుంటారు. అలా భర్త మీ చుట్టూ తిరగాలంటే ఒక్కటే టెక్నిక్, మీరు మీ భర్తకు లోబడిపోండి అంతే. మీ ప్రవర్తన మార్చేసుకోండి అంతే. మీ భర్త మీకు సరెండర్ అయిపోతాడు. మీరు ఎంత చెబితే అంత మీదే రాజ్యం ఇంట్లో. మనకు అనవసరమైన పంతాలకు వెళ్ళి, అనవసరమైన మంకుపట్లకు వెళ్ళి, అనవసరమైన గొడవలు పెట్టుకుని మీ కాపురాలను మీరు సర్వనాశనం చేసుకోకుండా మిమ్మల్ని మీరు ఈ మాటలతో బాగు చేసుకుంటారు అని నమ్ముతూ ఈ మాటలను ముగిస్తున్నాను.